వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇది వచ్చేసి మనం శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఉన్నాం. ఇలా అడ్రస్ వచ్చేసి సర్దార్ నగర్ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. వాళ్ళ నుంచి వింటాం మన అడ్రస్ ఎక్కడనో. అన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న. అన్న మన డైరీ ఫామ్ పేరు అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న. మన శ్రీకృష్ణ డైరీ ఫామ్ అన్న. అయితే ఇంతకుముందు డైరీ ఫామ్ వేరే దగ్గర ఉండే, సర్దార్ నగర్లో ఉండే. ఇప్పుడు సర్దార్ నగర్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ముంగల్కి కుర్రోగూడ విలేజ్లో పెట్టినామన్న. రోడ్కే ఉంటుంది, ఇది గినంగా మెయిన్ రోడ్కి బ్యానర్ గినంగా అవన్నీ కనబడతాయి మనకు, పోస్టర్ గినంగా. ఇప్పుడైతే మన దగ్గర అయితే ఆవులు అయితే ఇప్పుడు 12-15 ఆవులు వచ్చినాయి. రేపు పొద్దుగాల ఒక 15 ఆవులు వస్తాయి ఇంకా. ఓకే, రేపు పొద్దున్నే సోమవారం రోజు. అవును. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది హెచ్ఎఫ్ క్రాస్ ఆవు అనేది. హెచ్ఎఫ్ క్రాస్ సుడితోటి ఉంది. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్. సుడితోను సెకండ్ లాక్టేషన్. అవును. ఓకే, ఎన్ని రోజులు పడతానా? ఇది ఇంకా 2-3 రోజులు పడుతుంది నేను. ఇంకా 2-3 రోజులు పడతానా? ఓకే, కెపాసిటీ ఎంత అన్నది? 14 లీటర్ల కెపాసిటీ. 14 లీటర్ల కెపాసిటీ. ఓకే అన్న. ఇదన్నా అన్న ఇది 12-13 లీటర్ల కెపాసిటీ అన్న. ఇది టైం పడుతుంది కొద్దిగా, 1 మంత్ టైం పడుతుంది. 1 మంత్ టైం పడుతుందా? ఓకే, ఎన్ని అవుతుంటా అన్న? ఏదన్నా ఇయా థర్డ్ అండి, 3 అవుతుంది. ఓకే, ఇదన్నా ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. హై, డెలివరీ అయిందండి ఇప్పుడు. ఓకే, డెలివరీ అయ్యి నిన్న పొద్దుగాల డెలివరీ అయింది. 10 లీటర్స్ పాలు గ్యారంటీ ఇస్తాను. ఇది 10 లీటర్ 10 లీటర్ గ్యారంటీ ఇస్తాను. ఓకే, జున్ను పాలు ఏమవుతున్నాయి ఈరోజు? జున్ను పాలు ఈరోజు పొద్దుగాల 8:30-9 అయినాయి. ఓకే, 10 లీటర్ గ్యారంటీ ఇస్తాను. 10 లీటర్లు గ్యారంటీ ఇస్తాను. పిండి చూసుకోవచ్చు. ఓకే, ప్రైస్ విషయానికి వచ్చేసి ఏమంటాను మన స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క లాగా ఉంటుంది. ఒక వారం కొన్ని చిన్నవి దొరుకుతాయి, తక్కువ రేట్లు దొరుకుతాయి. కొన్ని పెద్ద ఉంటే ఇక మినిమం 8-9 లీటర్లు ఇవ్వాలంటే 85-90 నుంచి స్టార్టింగ్ రేట్. ఇప్పుడు ఉన్న 12 ఆవుల్లో ఇప్పుడు ఈ ఆవులకి ఏం స్టార్టింగ్ రేటు? ఇప్పుడున్న ఆవులలో 85-90 నుంచి స్టార్టింగ్ అయింది. 85 నుంచి స్టార్టింగ్. ఓకే, లాస్ట్ ఎంత అన్న? 1.25 స్టార్ట్ లాస్ట్. ఓకే, ఇది దీనికైతే 10 లీటర్ గ్యారంటీ ఇస్తారు. 10 లీటర్లు గ్యారంటీ ఇస్తాను. ఓకే, కాఫీ ఏదైనా దూడేది మొగదా ఆడదా? ఇది మొగదేసిందండి. మొగదేసి. హై, క్వాలిటీ మంచి క్వాలిటీ అన్న. బ్రీడింగ్ ఇది క్రాస్ బ్రీడ్ కన్నా ఏదన్నా. ఇది హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ అన్న. ఓకే, ఇదన్నా ఇది క్రాస్ బ్రీడ్ అన్న. ఇది 6 పళ్ళు ఉంది. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది 6 పళ్ళ మీద 2 అవుతుంది. ఓకే, ఇది ఈనిందానా? ఈనలేదు, ఈననికి ఉంది. ఓకే, ఎన్ని లీటర్ కెపాసిటీ ఉంటుందా? ఇది ఫస్ట్ ఇది ఒక 10 ఇచ్చింది అంటారా. ఇప్పుడు సెకండ్ ఇస్తా. ఎన్ని రోజులు టైం పట్టవచ్చు అన్న? ఈ వారంలో ఇంతదన్న. ఒక వారం. వారం రోజులు టైం పడుతుందని చెప్తున్నాను. ఓకే, ఇదన్నా ఇది ఏనిందన్న. డెలివరీ అయింది. ఇది మన దగ్గర 9-9.5 ఇస్తుంది అన్న పాలు. 9-9.5 ఇప్పుడు ఉన్నాయి ప్రస్తుతం. అవును. ఓకే, కెపాసిటీ ఎంత? ఇంత ఇస్తుందా లేకపోతే 12 వరకు ఇస్తాను. ఈరోజు మార్నింగ్ వచ్చింది కదా, మార్నింగ్ కొద్దిగా టైం పడుతుంది. ఓకే, ఎన్ని అవుతుంటానా? ఏది ఇదన్నా? థర్డ్ అనేది 3 అవుతుంటుంది. ఓకే, 9-9.5 ప్రస్తుతం రెడీగా ఉన్నాయి. ఇప్పుడు రెడీగా ఉన్న పాలు అయితే పిండి చూసుకోవచ్చు. పాలు ఇప్పుడు రెడీ ఉన్నాయి, వెండి చూసుకోవచ్చు. ఓకే, ఇవ్వనా? ఏదన్నా? ఇది సెకండ్ లాక్టేషన్ అండి. ఇది 2 అవుతుంది. ఇది ఈనిందా? ఈనుకుందా? ఈనలే అన్న, ఇది ఈనకుంది. ఓకే, ఎన్ని రోజులు టైం పడుతుండొచ్చనా? ఇది వారం పడుతుంది. ఇంకా వారం లోపల ఈనేస్తుంది. ఎన్ని రోజులు అయినా ఒక 2-3 రోజులు ఈనేస్తాం మాక్సిమం. ఓకే, ఇది 2 అవుతుందా? 2 అవుతుంది. కెపాసిటీ ఎంత? ఏదన్నా? ఇది 13 వరకు ఇస్తాను కెపాసిటీ. 13 లీటర్ పూటకి రోజుకి 26 లీటర్లు. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది ఫస్ట్ ఇస్తాను తరపు. ఫస్ట్ ఇస్తుంది. ఇప్పుడు 2 వన్లే వేస్తుంది. 2 వన్లు వేస్తాం. ఫస్ట్ ఇస్తుంది. ఈనిందా? ఈనలే అన్న, ఈనకుంది. ఓకే, ఫస్ట్ లాక్టేషన్. ఓకే, ఎంత ఇవ్వచ్చు అన్న? 7-8 లీటర్లు ఇవ్వచ్చు. ఫస్ట్ ఇస్తుంది కదా, బ్రీడ్ని బట్టి 7-8 లీటర్లు ఇవ్వచ్చు. 7-8 లీటర్లు ఇవ్వచ్చు. ఓకే అన్న, ఇక్కడ జరపండి అన్న. ఇవ్వనా అన్న? ఇది సెకండ్ లాక్టేషన్ అన్న. ఇది కూడా 2 అవుతుంది తరపు. ఇంకీనలేదు, ఈయనకి టైం పడుతుంది. ఓకే, ఇంకీనకి ఏవైనా మీ దగ్గర 10 రోజుల లోపలే 10 రోజుల లోపలే ఇంత అన్న. మాక్సిమం 10 రోజుల లోపల ఈయన ఆవులే ఉన్నాయి. ఎన్ని లీటర్లు ఇవ్వచ్చు అనేది? కెపాసిటీ ఎంత ఉండొచ్చు? ఏది ఇదా? మంచిగా మెయింటైన్ చేసుకుంటే 10 ఇస్తాను. మంచిగా మెయింటైన్ చేసుకుంటే 10 ఇస్తాను. లేపన్నా అవును. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది సెకండ్ లేదా థర్డ్ ఉంటుంది. వాళ్ళు సెకండ్ అని చెప్పారు. థర్డ్ అయితే ఉంటుంది. 2 3 ఉంటాయి. ఓకే, సుడితోటి ఉందన్న. ఇంకేనా లేదు.
హే హే ఒక వారం పడుతుండొచ్చు అన్న? పడుతుంది. వారం లోపలనే నేను వేసాను. వారం లోపల నేను సార్. ఓకే, వారానికి ఎన్ని లోడ్ తెప్పిస్తారు అన్న? వారానికి 3 లోడ్లు వస్తాయండి ఖచ్చితంగా వారానికి ఇప్పుడు కొత్తగా షెడ్ మార్చాను కదా అన్న, ఇప్పుడు అయితే ఆవులు ఎక్కువనే వస్తాయండి ఈ వారం. ఓకే, ఎన్ని ఆవుల షెడ్ కెపాసిటీ అనేది? ఇది 35 ఆవులు కట్టి నేను. ఓకే, 35 ఆవులకు పెట్టి వారానికి 3 లోడ్. ఏ రోజు దిగుతాయి మన దగ్గర? మన దగ్గర గురువారం వస్తాయన్న. గురువారం శుక్రవారం, ఆదివారం, సోమవారం 3 రోజులు వస్తాయి వారంలో. కంటిన్యూ వస్తూనే ఉంటాయి. శుక్రవారం, ఆదివారం, సోమవారం. ఓకే, మధ్య శనివారం గ్యాప్ వస్తుంది. ఓకే, ఈ 3 రోజులు కంటిన్యూ వస్తాయి ఆవులు. ఓకే, ఈ ఆవు గురించి చెప్పండి అన్న. ఇది జెర్సీ అన్న, ప్యూర్ జెర్సీ. ఓకే, ఇది 11 లీటర్ల కెపాసిటీ తోటి గ్యారెంటీ తోటి ఇచ్చేసిన ఆల్రెడీ. సేల్ అయిపోయింది 11 లీటర్ గ్యారెంటీ తోటి ఇచ్చేసిన. ఓకే, రోజుకి పూటకి రోజుకి 22 లీటర్. చర్మం చూడనా, ప్యూర్ జెర్సీ. ఈయనకి ఉంది అన్న? అవునా, ఈయనకి ఉంది, ప్యూర్ జెర్సీ. ఓకే, ఇప్పుడు గ్యారెంటీ ఏమి ఇస్తారన్న మీ డైరీ ఫామ్లో కొంటే? ఇట్లా సూడి అవి అయితే సండ్లు కానీ గుడ్లమాయి కానీ గ్యారెంటీ ఇస్తారు. ఓకే, ఈయన దాన్ని పాలు వెండి చెక్ చేసుకోవాలి. అందాజా మీద 1 లీటర్ అటు ఇటు కెపాసిటీ అనేది ఇస్తాం. ఓకే ఓకే, ఈ ఆవనా అన్న? ఇది సెకండ్ లొకేషన్ అనేది ఈనింది. ఇది ఓకే, డెలివరీ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 8-8.5 లీటర్ పాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి 8.5 పాలు ఉన్నాయి పార్ట్ టైం పూటకి. ఓకే, పిండి చూసుకొచ్చి అయితే ఇవన్నీ ఒకలాగా ఉంటాయనా? ఇది ఒకటి దీని అటర్ ఏంటంటే లోపటి సంఖ అన్న, దీన్ని టైట్ సంఖ ఉంటుంది. అట్లా దగ్గరకు ఉంటుంది సంఖ, బయటకు కనబడదు. ఓకే, ఇప్పుడు చెప్పిన ఆవులలో తక్కువ రేట్ ఏమన్నా ఉన్నాయా మన దగ్గర? తక్కువ రేట్లు అంటే ఈ వారం లేవన్న, మల్లవారం గినంగా వస్తుండొచ్చు, చెప్పలేము. అది మల్లవారం జెర్సీ గినంగా వస్తాయన్న, మొత్తం మెర్రావులు గినంగా తీసుకుంటే. చాలా మాటికి రైతులు అంటే పెద్ద ఆవులు కొనే వాళ్ళు ఉంటారు, చిన్న ఆవులు కొనే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పెద్ద ఆవులు కొనే వాళ్ళంటే డైరీ పెద్దగా చేసేవాళ్ళు, చిన్న రైతులు ఉంటే చిన్న ఆవులు కావాలి కదా, అవి కూడా తెప్పిస్తారా మరి? తెప్పిస్తాను. మల్లవారం నెక్స్ట్ వారం సంది అవి గినంగా వస్తాయి. అవి కూడా వస్తాయి. జెర్సీలు గినంగా, ప్యూర్ జెర్సీలు గినంగా వస్తాయి. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఆవుల గురించి తెలుసుకుందాం, రేట్ల గురించి తెలుసుకుందాం. వీళ్ళ అడ్రస్ కూడా నేను వీడియో తీస్తాను, లొకేషన్ గురించి కూడా నెంబర్ కూడా మెన్షన్ చేస్తున్నాం. వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. వాట్సాప్లో హాయ్ అని పెడితే లొకేషన్ కూడా పంపిస్తారు వీళ్ళు.